వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. 104 సంవత్సరాల తర్వాత కూడా జలియన్వాలా బాగ్ ఘటనపై బ్రిటన్ మౌనం. జలియన్వాలా బాగ్ హత్యాకాండకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలంటూ బ్రిటన్ ఎంపీల డిమాండ్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి సిఐడి కేసు నమోదు చేసింది. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాలు కూర్చేందుకు కుట్ర పన్నుతున్నారని అభియోగాలు మోపింది. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం, $33 బిలియన్ ఎక్స్ విక్రయం. ఎక్స్ ఏఐకి ఎక్స్ను విలీనం చేసినట్లు మాస్క్, అధునాతన ఏఐతో కొత్త భవిష్యత్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాటం చేయనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నిర్వహించిన మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్ల విక్రయం ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు గణనీయమైన ఆదాయం సమకూరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ 10,000 కోట్లకు పైగా ఆదాయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలోని విజయ డైరీ సంస్థ గత పాలకుల నిర్లక్ష్యంతో 200 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇటీవల 50 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది ప్రముఖుల జాబితాలో 28వ స్థానం పొందారు. 2024లో 39వ స్థానంలో ఉన్న ఆయన ఏడాది వ్యవధిలోనే 11 స్థానాలు ఎగబాకి ఈ స్థాయికి సాధించారు. రంజాన్ 1446 హిజ్రీ సంవత్సరం 2025 సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం దయ చూపిస్తూ 500 మందికి పైగా భారతీయ ఖైదీలను విడుదల చేసింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 2025లో UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో అమల్లోకి వచ్చింది. ఈ చర్య రంజాన్ పవిత్ర నెలలో క్షమాభావం, దయ మరియు పునరావాస విలువను ప్రతిబింబిస్తుంది. గతంలో కూడా 2024లో ఈద్ ఉల్ ఫితర్ మరియు జాతీయ దినోత్సవాల సందర్భంగా UAE 944 భారత ఖైదీలను క్షమించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 23,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించింది. ChatGPT నూతన ఫీచర్, స్టూడియో ఘిబ్లీ శైలిలో మీ ఫోటోలను యానిమేషన్గా మార్చుకునే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.